భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు ఇంగ్లాండ్పై అన్ని విధాలుగా ఆధిక్యతలో నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ దూకుడుగా ఆడి భారత జట్టుపై ఒత్తిడి పెంచాలని భావించిన పరిస్థితులు వారికి ప్రతికూలంగా నిలిచాయి. భారత స్పిన్ బౌలర్లు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ కు ఎక్కడా ఊపిరాడనివ్వకుండా క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూనే ఉన్నారు. ఫలితంగా ఇంగ్లాండ్ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో చాలా స్వల్ప స్కోర్కే పరిమితమైంది. ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ 70 పరుగులు చేయబట్టి ఆ జట్టు 246 పరుగులు చేసి ఆల్అౌట్ అయింది. అందరూ ఊహించినట్టుగానే ఉప్పల్ మైదానం బ్యాట్స్మెన్ కు ఎంతగా సహకరించిందో స్పిన్ బౌలర్లకు కూడా అంతే సహకరించింది. ఎటొచ్చి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ భారత స్పిన్ బౌలర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డారు. కాబట్టి వారనుకున్న స్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోయారు. చివర్లో వారి కెప్టెన్ దూకుడుగా ఆడకుంటే వారి పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. ఇలా ఉండగా ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ చివరిలో ఒక హై డ్రామా నడిచింది. భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వేసిన బంతిని రేహాన్ అహ్మద్ ఆడగా ఆ బంతి బౌండరీ వైపుగా దూసుకెళ్లింది. ఈ క్రమంలో బ్యాట్స్మెన్ ఇద్దరు పిచ్ మధ్యలో 2 పరుగుల కోసం ప్రయత్నం చేయగా ఫీల్డర్ బంతిని అందుకుని వేగంగా విసిరేశాడు. కానీ ఇటువైపు బ్యాకప్ ఫీల్డర్ లేని కారణంగా అది కాస్త బౌండరీకి పోయింది. ఈ లెక్కన బ్యాట్స్మెన్ తీసిన 2 పరుగులు బౌండరీ కలిపి మొత్తం 6 పరుగులు ఇవ్వాల్సి ఉండగా ఎంపైర్లు కొద్దిసేపు తమలో తాము చర్చించుకుని 5 పరుగులు మాత్రమే వస్తాయని ప్రకటించారు. అందుకు కారణం ఏంటంటే ఫీల్డర్ బంతి విసిరే టైంకి బ్యాట్స్మెన్ ఒకరిని ఒకరు క్రాస్ చేయలేదట. ఐసీసీ నిబంధనల ప్రకారం అటువంటి పక్షంలో వారికి 2 పరుగులకు బదులు 1 పరుగు మాత్రమే ఇస్తారు. ఈ ప్రకారం ఇంగ్లాండ్ స్కోర్లో అంపైర్లు 1 పరుగు కోత విధించారు. అసలు ఇలాంటి ఒక రూల్ ఉందా అంటూ అటు ఆటగాళ్లు ఇటు ప్రేక్షకులు నివ్వెరపోయారు. ఏది ఏమైనా ఈ మధ్య రూల్స్ పేరుతో జరుగుతున్న కొన్ని విషయాలు విచిత్రంగా ఉంటున్నాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.